కొంతమంది అడిగారు, ఒక యోగం ఎప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పి మనకి యాక్చువల్గా చెప్పాలంటే ఒక యోగం కావాలి అంటే 2 గ్రహాలు ఉండాలి అందులో. నిన్న వీడియోలో నేను ఏం చెప్పాను, ఒక గ్రహం ఏదైనా స్థితి సరిగ్గా లేకపోతే కనుక ఆ యోగము పూర్తి ఫలితాలను ఇవ్వదని చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తాను అంటే, ఒక యోగం ఎప్పుడు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. యోగం కావాలి అంటే 2 గ్రహాలు ఉండాలి, ఒక గ్రహం ఇలా ఉండాలి. ఆ గ్రహం ఉచ్చపట్టిన గ్రహాలు, స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు, మిత్రక్షేత్రంలో ఉన్న గ్రహాలు, లేకపోతే త్రికోణాలలో స్థితమై ఉన్న గ్రహాలు. కేంద్రాధిపత్యం పట్టిన కేంద్రాలలో ఉన్న గ్రహాలు, లేకపోతే వర్గోత్తమ గ్రహాలు, లేకపోతే శుభగ్రహాల దృష్టి పడి ఉన్న గ్రహాలు, లేకపోతే శుభగ్రహాలతో ఇతి చెంది ఉన్న గ్రహాలు, మూల త్రికోణాల్లో ఉన్న గ్రహాలు, యోగకారక గ్రహాలు. ఇలాంటి గ్రహాలు కనుక మీ యోగంలో పార్టిసిపేట్ కనుక చేస్తూ ఉంటే ఆ గ్రహాలు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. నిన్న చెప్పాను, ఒక యోగం ఎప్పుడు అవయోగంగా మారుతుంది అని చెప్పి. అక్కడ నీచపట్టిన గ్రహాలు, దుష్టానిర్వతులతో ఇతి చెందిన ఉన్న గ్రహాలు, లేకపోతే శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహాలు అని చెప్పి నిన్న చెప్పాను. ఇవాళ ఏం చెప్తున్నాను, ఉచ్చపట్టిన గ్రహాలు, లేకపోతే వర్గోత్తమ గ్రహాలు, శుభగ్రహాల దృష్టి పట్టిన గ్రహాలు, శుభగ్రహాలతో ఇతి చెందిన ఉన్న గ్రహాలు అని చెప్పి ఇవాళ చెప్తున్నాను. ఈ గ్రహాలు మీకు ఉత్తమ ఫలితాలు, ఈ గ్రహాలతో కూడిన యోగాలు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. అలాంటి గ్రహాలు మీకు పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వవు. మరి అలాంటప్పుడు ఒక గ్రహం ఉచ్చబట్టి ఒక గ్రహం నీచలో ఉండి మీకు ఏదైనా యోగం కలగజేస్తూ ఉంటే, లేకపోతే ఒక గ్రహం శుభగ్రహాలతో కలిసి ఉండి, లేకపోతే ఒక గ్రహం అశుభ గ్రహాలతో కలిసి ఉండి మీకు ఏదైనా కలగజేస్తూ ఉంటే, అప్పుడు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. వాటి అంతర్దశల్లో మాత్రమే మీరు వాటి ఫలితాలను చూడగలుగుతారు. మీ మొత్తం జీవితం మొత్తం ఆ యోగ ఫలితం, అది దుర్యోగమైనా అంతే, ధనయోగమైనా అంతే, మహారాజయోగమైనా అంతే, ఆ గ్రహాల అంతర్దశల్లో మాత్రమే మీరు ఆ యోగాల ఫలితాన్ని చూడగలుగుతారు. ఒకవేళ మీకు ఏదైనా దుర్యోగం ఉంది, ఆ గ్రహాల స్థితి సరిగ్గా లేదు, అలాంటప్పుడు మీకు ఆ యోగం పూర్తిగా ఫలితాన్ని చూపించదు. అలాగే ధనయోగం ఉంది, ఇలాంటి స్థితుల్లో ఆ గ్రహాల స్థితి సరిగ్గా లేదు, అప్పుడు పూర్తి ధనయోగాన్ని ఇవ్వదు. అలాగా అప్లై అవుతుంది, ఇలాగా అప్లై అవుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఒక జాతక చక్రాన్ని మనం